ప్రతి చోట మనకి ఫైర్ ఇంజన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ లేని చోట మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగే అగ్ని ప్రమాదాలు వాటిని ఎలా ఆర్పాలి అనేటువంటి విషయాలను ఇక్కడ మీకు అగ్నిమాపక శాఖ సిబ్బంది చేసి చూస్తున్నారు. ముఖ్యంగా మనం వంట చేసేటప్పుడు చేసే అజాగ్రత్త వల్ల ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి, అదేవిధంగా కేర్లెస్ గా స్మోకింగ్ చేసి బీడీ సిగరెట్లను పారివేయడం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, వాటిని ఎలా ఆర్పాలి అన్న విషయాన్ని ఇక్కడ మీకు చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కార్బోనేషియస్ ఫైర్ అంటే ఏదైనా మండి తర్వాత బూడిదనిచ్చేటువంటి వస్తువులు వాటిని కార్బోనేషియస్ ఫైర్స్ అంటారు. వీటిని ఆర్పడానికి మనకు పెద్ద ఫైర్ ఇంజన్ అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆకులు, పచ్చి ఆకులని దానితో కూడా ఆర్పవచ్చు. ఫైర్ సర్వీస్ వారికి మనం సమాచారం అందించిన వెంబడే వాటిని వచ్చి ఫైర్ ఇంజన్ తోటి కూడా ఆర్పుతారు. అటువంటి చోట ఎక్కడైనా దెబ్బలు తగిలి పడిపోయినప్పుడు వాళ్ళని ఎలా మన దగ్గర ఉన్నటువంటి వస్తువులతోటి ఇంప్రూవైజేషన్ చేసుకుని ఒక స్ట్రెచర్ లాగా వెళ్ళవచ్చు అనే విషయాన్ని మీకు చేసి చూపిస్తున్నారు. వాటిని ఆకులతో ఆర్పాలి, అశ్వత్థ ఆకులతో ఆర్పాలి. ఆయిల్ ఫైర్ అయితే కనుక దాని కరెక్ట్ గా దానికి సరిపోయేటటువంటి మూతను మూసి కూడా మనము ఆర్పేయవచ్చు. ఆక్సిజన్ ని అందించకుండా ఎప్పుడైతే గాలి దానికి దొరకదో ఆటోమేటిక్ గా ఫైర్ ఆర్పేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం అగ్నిని ఆర్పవచ్చు. ఈ అగ్ని ప్రమాదంలో గాయాలైనటువంటి వ్యక్తికి ఎటువంటి మల్టిపుల్ ఇంజరీస్ జరగకుండా ఒక ఇంప్రొవైజేషన్ స్ట్రెచర్ లాగా మన దగ్గర ఉన్నటువంటి తాళ్లను కానీ లేదా ఒక బెడ్షీట్ కానీ ఉపయోగించి కూడా మనం వాళ్ళని రెస్క్యూ చేసే విషయాన్ని మనకి ఇక్కడ చేసి చూపిస్తున్నారు. అంటే మనిషి కింద పడిపోయి గాయాలైనప్పుడు అతనికి మల్టిపుల్ ఇంజరీస్ జరిగితే కనుక ఇంకా వాడికి ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సింపుల్ గా దొరికేటువంటి తాళ్లతోటి మనం ఒక స్ట్రెచర్ లా ఏర్పాటు చేసుకుని ఇలా మనం అతను రక్షించవచ్చు. అదేవిధంగా క్రెడిల్ మెథడ్ అంటే పొట్ట మీద ఏదైనా గాయాలైనప్పుడు ఆ మనిషిని తీసుకొచ్చే విధానాన్ని కూడా అక్కడ చేసి చూపిస్తున్నారు. అదేవిధంగా ఆకులతోటి కూడా ఫైర్ ఆర్పడాన్ని కూడా మీకు ఇందాక చేసి చూపించారు. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక వ్యక్తి ఏర్పాటు చేశారు. అకస్మాత్తుగా అక్కడ మంటలు అంటుకోవడం మీరు గమనిస్తున్నారు. దాని యొక్క బాండ్లీలో మంటలు ఎక్కువ అయినాయి. నీళ్లు పోసినట్లయితే ఫైర్ ఎక్కువ అయిపోయింది. దాన్ని మీరు ఒక మూత దానికి కరెక్ట్ గా సరిపోయేటువంటి మూత మూస్తే కనుక ఆ ఫైర్ ఆర్పేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి పొడి కానీ లేదా పిండి కానీ వేసి కూడా ఆ మంటల్ని ఆర్పేయవచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వంట చేస్తూ అతను పడిపోయాడు. అతన్ని ఒక స్ట్రెచర్ లో అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఒక 2-3 టీ షర్ట్లని ఒక స్ట్రెచర్ లాగా ఏర్పాటు చేసుకుని కూడా ఆ మనిషిని మల్టిపుల్ ఇంజరీస్ లేకుండా కూడా సేవ్ చేయడానికి ఫైర్ సర్వీస్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ప్రమాదాలు ఒక అగ్ని ప్రమాదాల్లోనే కాదు, ఎక్కడైనా మనిషి ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా మనిషికి పొట్ట భాగంలో కానీ వీపు భాగంలో కానీ ఎముకలకు కానీ ఎటువంటి ప్రమాదం జరిగి ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రిసిటీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఆ మనిషికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ని రాంగ్ గా మనం డీల్ చేసినప్పుడు ఓవర్లోడ్ వేసినా కానీ లేదా లూజ్ వైరింగ్ ఉన్నా కానీ లేదా ఆ యొక్క పవర్ కి తగినటువంటి వైరింగ్ వాడినప్పుడు కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగేదానికి అవకాశం ఉంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ మనం నీళ్లతోటి ఫైర్ ను ఆర్పడానికి ప్రయత్నం చేయకూడదు. నీళ్లతో మనం ఫైర్ ఆర్పినట్లయితే అక్కడ మనిషికి తీవ్రమైన షాక్ కొట్టి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకుండా అక్కడ ఎలక్ట్రికల్ ఫైర్స్ మీద ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని వాడాలి. లేదా ఇసుక బకెట్ తో ఇసుకను చల్లి కూడా మనము మంటల్ని ఆర్పొచ్చు. ఎలక్ట్రికల్ ఫైర్ లో అక్కడ షాక్ కొట్టి మనిషి పడిపోయాడు.
ఆ ఫైర్ ని కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో జరిగి మంటల్లో దుస్తులు కాలేటప్పుడు అటువంటి వ్యక్తి పరిగెత్తితే గాలి ఇంకా బాగా దానికి అందుబాటై ఇంకా ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు, ఆ మనిషి అగ్ని ప్రమాదం జరిగింది, అతనికి వెనక వీపు భాగంలో మంటలు అంటుకున్నాయి. అట్లా పరిగెత్తడం వల్ల ఆ మనిషికి ఇంకా అగ్ని ప్రమాదం ఎక్కువై అతను ఇంకా ప్రమాదంలో పడే తడిసిన బెడ్షీట్ తోటి అతన్ని మనం ఆర్పడం ఇక్కడ అగ్నిమాపక శాఖ వారు చేసి చూపిస్తున్నారు మీకు. ఇటు పరిగెత్తడం అనేది కరెక్ట్ కాదు. అలా పరిగెత్తకుండా ఆ మనిషి కింద పడి దొరలాలి, లేదా ఇంకొక వ్యక్తి ఉంటే కనుక ఒక బెడ్షీట్ తోటి అతన్ని మనం చుట్టేసి ఫైర్ ఆర్పడం జరగాలి. ఇప్పుడు ఆ మనిషిని స్ట్రెచర్ ద్వారా మనం అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం గమనించవచ్చు. సో ఈ విధంగా అగ్నిమాపక శాఖ తరఫున ప్రజలకు జాగృత పరుస్తూ అనేక రకమైనటువంటి కార్యక్రమాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వివిధ స్కూళ్లలోనూ పబ్లిక్ కూడళ్లలోనూ మేము కార్యక్రమాలు చేస్తుండడం జరుగుతుంది. ప్రజలు గమనించి అగ్నిమాపక శాఖతో సహకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ విధంగా చేసినట్లయితే అగ్నిమాపక ఫైర్స్ తగ్గే అవకాశం ఉంది, ప్రజల ఆస్తి మాన ప్రాణాలు తగ్గేందుకు అవకాశం ఉంది. కాబట్టి సహకరించవలసిందిగా కోరుచున్నాం.